హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు దివ్య. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మార్నింగే రాగి మాల్ట్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఎండాకాలం కదా, రాగి మాల్ట్ తాగితే హెల్త్కి చాలా మంచిదని పిల్లలకు కూడా పాలకు బదులు ఈ రాగి మాల్ట్లే ఇస్తున్నానండి. బాక్స్ కోసం ఇక్కడ మ్యాగీ అయితే చేసుకుంటున్నానండి. మ్యాగీ అయితే అయిపోయింది. మ్యాగీని బాక్సుల్లో అయితే పెట్టేస్తున్నానండి. మ్యాగీ అయితే నేను ప్రిఫర్ చేయను. చాలా రోజుల తర్వాత స్కూల్ లాస్ట్ డే కదా అని అడిగారు పిల్లలు, దానికోసమనే చేశాను. తర్వాత రాగి మాల్ట్ అయితే అయిపోయిందండి. పిల్లల కోసం ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. రాగి మాల్ట్ అనేది బాగా కుక్ అవ్వాలండి, ఎందుకంటే దీంట్లో 12 రకాల చిరుధాన్యాలు ఉన్నాయి. బాగా కుక్ అయితే కానీ తొందరగా అరగదు. ఇక్కడైతే స్కూల్కి టైం అయిపోతుందండి. ఒక గిన్నెలోకి వేరేగా తీసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుంటాను. ఈలోపు ఆరేలోపు పెద్ద పాపను అయితే రెడీ చేసుకుంటున్నానండి. తర్వాత దాంట్లో కొంచెం మజ్జిగ వేసి కలుపుకుంటున్నాను. మజ్జిగ వేసుకుంటే ఎండాకాలం చాలా చలవ చేస్తుంది. ఇక్కడైతే మా పాపని, చిన్న పాపని అయితే మా ఆయన రెడీ బాయ్ వేణ్యా. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చేసారండి డ్రాప్ చేసి. మేమిద్దరం అయితే రాగి మాల్ట్ తాగేస్తున్నాము. రాగి మాల్ట్ తాగేసిన తర్వాత టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను. కోసం అయితే కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నానండి. ఇడ్లీలో కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది కదా, మా హస్బెండ్కి చాలా ఇష్టం కొబ్బరి చట్నీ. పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. పల్లీలు వేయిపోయిన తర్వాత కొబ్బరి అయితే వేయించుకున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా, అందుకే మీకు తక్కువ టైంలో వేపిస్తాను అనుకుంటారేమో. లేదండి, చాలాసేపు వేయింది. వీడియో లెంతీ అయిపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. ఇక్కడైతే కొబ్బరి, వేరుశెనగ పలుకులు, కొంచెం ఉప్పు, చింతపండు వేసానండి. టెక్నిక్ చాలా బాగుంటుంది. అల్లం కూడా వేసాను, వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఫ్రూట్ సాలడ్ చేద్దామని పాలైతే పెట్టుకున్నానండి. అందరికీ హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. పోమగ్రానైట్ అయితే ఆల్రెడీ కట్ చేస్తాను. ఇక్కడైతే గ్రేప్స్ అయితే ఒలుచుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకుంటానండి ఒక 1/2 అవర్.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.